పాకిస్తాన్ ఇప్పుడు కోరుకోవాల్సింది వాళ్ళ ఐఎస్ఐ అంటే పాకిస్తాన్ ప్రభుత్వం షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం వాళ్ళ ఐఎస్ఐ తనతో చెప్పకుండా ఏమీ చేయకూడదని, వాళ్ళకి సంబంధించినటువంటి సైన్యం తమతో చెప్పకుండా ఏమీ చేయకూడదని, వాళ్ళ తీవ్రవాదులు తమతో చెప్పకుండా ఏమీ చేయకూడదని. ఎందుకంటే పాకిస్తాన్కి ఈ మూడే అంగాలు. మనకి మామూలుగా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ లాంటి బలమైనటువంటి దేశభక్తి కలిగినటువంటి బాధ్యతాయుతమైన అంగాలు ఉంటాయి. కానీ పాకిస్తాన్లో ఉండేటటువంటిది ఆర్మీ, సైన్యం మొత్తం కలిపి కూడా ప్రభుత్వంతో సంబంధం ఉండదు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులకి సైన్యానికి సంబంధాలు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి గూఢచర్య వ్యవస్థ ఐఎస్ఐకి తీవ్రవాదులకి సంబంధం ఉంటుంది. వాళ్ళ ముగ్గురికి ఒకరికొకరికి సంబంధం ఉంటుంది. ప్రభుత్వానికి మాత్రం ఆ సంబంధం ఏమి ఉండదు. చివరికి నిన్న వెర్రి పుష్పాలైంది పాకిస్తాన్ ప్రభుత్వం. సైన్యం చేసిన ఓవర్ యాక్షన్, సైనిక పాలకుడు చేసిన ఓవర్ యాక్షన్ కారణంగా వచ్చినటువంటి తీవ్రవాదులు పహల్గామ్లో చేసిన ఘాతుకానికి భారత్ చెప్పినటువంటి బుద్ధి నడిపొడ్డునున్నటువంటి క్షేత్రాలను ధ్వంసం చేయటం. అక్కడే పాకిస్తాన్ ప్రభుత్వం పరువు పోయింది. దాని తర్వాత పాకిస్తాన్ సైన్యం ఆ ప్రభుత్వాన్ని పట్టించుకోకుండా యుద్ధానికి పిలుపునిస్తూ ఆయుధాలతో మీదకు వచ్చింది. సాచిపెట్టి 4 గుద్ది అవతల పెట్టేటప్పటికి పాకిస్తాన్ పరువు పోయింది. ఎవరికంటే ప్రభుత్వానికే పోయింది. కాకపోతే ఇప్పుడు అక్కడ తాజాగా జరిగేటటువంటి పరిణామం, భారతదేశం ఇచ్చినటువంటి పిలుపు ఇప్పుడు పాకిస్తాన్ని వణుకు పుట్టిస్తోంది. ఏంటి అంటే ఇంకొకసారి తీవ్రవాద కార్యకలాపం, ప్రతి తీవ్రవాద కార్యకలాపాన్ని యుద్ధంగా పరిగణిస్తూ ఉన్నారు. అంటే తీవ్రవాద దాడి జరిగిన ప్రతిసారి మిస్సైళ్ళు వెళ్తాయి, పాకిస్తాన్కి సమాధానం చెప్తుంటాయి. అది జరిగిందంటే పాకిస్తాన్కి ఎలాగ పరిష్కారం? ఎందుకంటే ఏమీ చేయలేని అసమర్థులు అని తేలిపోయింది వాళ్ళకి. కాబట్టి పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్రవాదులు ఇండియాకి రాకూడదని వాళ్ళకి ప్రార్థనలు చేసుకునే పరిస్థితి వచ్చింది.